వరి వేస్తే ఎలకలు, నెమళ్ళు, పందులు, జింకలు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు. వరి కూడా వేస్తున్నాము, కొంచెం వేసుకుంటాము మాకు అయ్యేటిగా, దాన్ని మాత్రం పండించుకుంటాము. ఏ అప్పులు తీర్చలేము, పిల్లలను చదివించలేము, వేరే పని చేయలేము. నెక్స్ట్ పంట పెడదాం అనుకున్నా కూడా ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వచ్చి 2 సార్లు చెక్ చేసుకొని మీకు ఎంత సీడ్ కాస్ట్ అన్నా ఇస్తామని చెప్పి పోయినారు. ఇంతవరకు ఏమీ లేదు. మలకలప్పుడు వచ్చినారు, అంతా రికార్డ్ చేసినారు, మనకు కావాల్సిన డాక్యుమెంటేషన్ అన్ని ఇచ్చాము. కానీ సబ్సిడీ కింద మలక్ కాస్ట్ ఇస్తాం అని చెప్పిపోయినారు. ఇంతవరకు అది కూడా ఏం లేదు. ఇంకా నాకు తెలిసి మనం తిరగాల్సిందే గానీ వాళ్ళ దగ్గర, ఇంకా నాకు తెలిసి మనం తిరగాల్సిందే గానీ వాళ్ళ దగ్గర ఏముండదు, రిజల్ట్ ఏం లేదు. ఏమంటే రాలే, గవర్నమెంట్ రాలే అంటారు. మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏమో హార్టికల్చర్ కు ₹1,00,000 సబ్సిడీ అని యూట్యూబ్ లోనా న్యూస్ లోనా వస్తానే ఉంది. కానీ ఈడ చూస్తే ప్రత్యక్షంగా మనకేం లేదు, నష్టాన్ని చూస్తున్నాం గానీ దానికి సహాయం, దానికి తోడ్పడిన సహాయాన్ని మాత్రం మనం కళ్ళారా చూడలేకపోతాం. లేదు. మీ పరిస్థితే కదనా, చాలా వరకు పైన ప్రభుత్వాలు ఏ వచ్చినా రైతులకు మాత్రం సంపూర్ణ న్యాయం చేయవండి. ఇది ఖచ్చితంగా చెప్పగలము. మనము ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి మనకు, 1, 2 కాదు. మన 2 తెలుగు రాష్ట్రాలలో పైన ప్రభుత్వాలు ప్రకటించేది ఒకటి, రైతుకు జరిగేది ఒకటి. ఎటువంటి సాయం లేకంటే ఎట్లా రైతులు కష్టం. ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం మీద ఉన్నారన్న మీరు? 35 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. 35 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం తప్ప వేరేది లేదు. రైతు